ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 95022555. తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, హైదరాబాద్కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేరు ఖరారైంది. కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకేన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయి. ఇవాల్టితో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, హైదరాబాద్కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేరు ఖరారైంది. కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకేన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయి. ఇవాల్టితో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. నామినేషన్ల గడువు ఈ రోజు ముగుస్తుంది. ఈ రోజు దాదాపుగా తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి మనం ఒకసారి చూస్తే తెలంగాణ నుంచి 2 అభ్యర్థులను ఎంపిక చేసింది. ఒకరు సీనియర్ నేత రేణుకా చౌదరి కాగా మరొకరు మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ నారు. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేణుకా చౌదరి, ఆమె కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ గా ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా 6 సార్లకు పైగా ఆమె ఎంపీగా ఉన్నారు. ఇటు రాజ్యసభ కావచ్చు, అదేవిధంగా లోక్సభలో ఆమె ఎంపీగా ఉన్నారు. ఈసారి ఈ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి 2 అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. అందులో మొదటిగా ఇటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి రేణుకా చౌదరిని ఎంపిక చేశారు. ఇక ఇంకొక అభ్యర్థిగా యూత్ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ కు ఇచ్చారు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ 2 ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. వీళ్ళతో పాటు ఇక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఆయన కూడా ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం గడువు ముగిన నేపథ్యంలో 3 అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ వేస్తారు. రేపు స్క్రూటినీ ఉంటుంది. 20వ తేదీన నామినేషన్లకు సంబంధించి విడ్రా ఉంటుంది. 27వ తేదీన ఇక పోలింగ్ ఉంటుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 5 గంటలకు లెక్కింపు ఉంటుంది. తర్వాత అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చూస్తే 2 అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 3 పోటీ చేస్తారు అనే ప్రచారం బాగా జరిగింది. 3వ అభ్యర్థి ఎవరు ఉంటారు అనే ఆసక్తి కూడా నెలకొంది. ఏఐసిసి కోటాలో అజయ్ మాకెన్ తెలంగాణకు నుంచి బరిలో దింపుతారని చెప్పేసి ఆయన అనుకున్నారు. కానీ ఆయనకి చివరి నిమిషంలో కర్ణాటక నుంచి ఆయనకు రాజ్యసభకు పంపారు. ఈ క్రమంలో తెలంగాణలో ఇక 3వ అభ్యర్థిని నిలపడం కూడా కాంగ్రెస్ పార్టీ విడ్రా చేసుకుందని చెప్పాలి. కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు, విపక్షాలకు సంబంధించి 3వ అభ్యర్థిని నిలబెడతారు అన్నది అయితే విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషం వరకు కూడా అటువంటి ఏవీ లేకుండానే సజావుగా ఈ ఎన్నిక జరుగుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం సభలో కాంగ్రెస్ కు 64 మంది మద్దతు ఉంది. 64లో ఒక్కొక్క ఎంపీకి సంబంధించి 29 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 ఎంపీల వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి 2 అభ్యర్థులను మాత్రమే బరిలోకి ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక 3వ స్థానం సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఆశ లేకపోవడంతో ఆ స్థానాన్ని వదిలేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక బీఆర్ఎస్ కి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాబట్టి వాళ్ళు తిరిగి ఒక అభ్యర్థిని బరిలోకి దింపారు. వద్దిరాజు రవిచంద్ర. ఆయన గతంలో కూడా ఆ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవి కాలం 2 సంవత్సరాలు ఆయన పూర్తయింది. ఆయనకు గతంలో 2 సంవత్సరాలే అవకాశం ఉండిపోయింది. ఈ క్రమంలో తిరిగి బీఆర్ఎస్ అధినేత ఆయన్నే ఎంపిక చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా అంటే ఇటు కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థులు సీఎం కావచ్చు, ముఖ్య నేతలు హాజరవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ సంబంధించి కూడా ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.